నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది VYSYA మా తెనాలండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి ఫస్ట్ టైం ఎక్కినా కానీ లేకపోతే చెవి నొప్పి వచ్చే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. కంపల్సరీగా ఫ్లైట్ ఎక్కే వాళ్ళు చెవిలోకి బడ్స్, స్విమ్మింగ్లో నీళ్లు వెళ్లకుండా పెట్టుకునే బడ్స్ కానీ కాటనీ కానీ ఏయోటి తీసుకెళ్ళండి ఫస్ట్. రెండవది బబుల్ గమ్, చూయింగ్ గమ్ కానీ లేకపోతే మీరు ఏదైనా తినడానికి ఏదైనా ఫుడ్ కానీ ఫ్లైట్లో పెడతారు, పెట్టని ఫ్లైట్లు కూడా ఉంటాయి, దానికోసం ఈ ఫుడ్ కానీ ఏదైనా తీసుకోండి. మూడోది, మీరు చెవి నొప్పి ఉన్నవాళ్ళు మీరు అడగండి, రెక్కలకి దగ్గరగా కాకుండా కొద్దిగా ముందుకో తీసుకోండి. ఎప్పుడైతే మీరు ఈ మూడు కనుక పాటిస్తారో మీకు చెవి నొప్పి అనేది రాదు ఫ్లైట్లో. అలాగే ఫ్లైట్ ఎక్కే ముందే టాయిలెట్కి వెళ్ళరండి. ఫ్లైట్లో టాయిలెట్కి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉండిద్ది, బాగా ఇరుగ్గా ఉండిద్ది. ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా సరే ఫ్లైట్ ఎక్కే ముందు టాయిలెట్స్ ఉంటాయి. ఫ్లైట్ ఎక్కే ముందే కంపల్సరీగా టాయిలెట్కి వెళ్ళండి, వెళ్ళిపోయి కూర్చోండి. వెళ్ళంగానే మళ్ళీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ముందు ఎగిరేటప్పుడే చెవులోకి పెట్టేసుకోండి. పైకి లేచిన తర్వాత ప్రెషర్ ఎక్కువ వల్ల మీ చెవి నొప్పి వచ్చింది. పైకి లేచి మళ్ళీ మామూలు ఒక లెవెల్లోకి వెళ్ళినాక సీట్ బెల్ట్ తీసేయమంటారు. సీట్ బెల్ట్ ఉన్నంతసేపు చెవిలో బడ్స్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ లేనప్పుడు చెవిలో బడ్స్ తీసేసినా నష్టం లేదు. మళ్ళీ కిందకు వచ్చేప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమంటారు, మళ్ళీ అప్పుడు బడ్స్ పెట్టుకోండి. చెవి నొప్పి రాదు. చూయింగ్ గమ్ నములుతూ ఉండండి, మీకు చెవి ప్రాబ్లం కూడా తగ్గిపోయింది. ఏంటంటే కింద కన్నా పైకి వెళ్ళే కొందికి ఎయిర్ ప్రెషర్ తేడా ఉండటం వల్ల చెవిలో నొప్పి, రెండో సౌండ్ వల్ల. అలాగే మీరు ఎయిర్పోర్ట్లోకి అడుగుపెట్టి మళ్ళీ ఎయిర్పోర్ట్లోంచి దిగి రావాలంటే, మీరు VIP లాగా రావాలంటే మీరు ఎలా రావాలంటే, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు మీ ఒంటి మీద ఏమైతే ఉంటాయో అక్కడే అలాగే ఉండాలి. మీరు చెక్కింగ్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ చేస్తారు, పిన్నిస్ ఉన్న జిప్పు కూడా సౌండ్ వచ్చింది. అదే మీరు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే కనుక ప్యాంటు, టీషర్ట్ లాంటివి వేసుకొని వెళ్తే మీరు ఏమొద్దండి, జేబులో సెల్ ఫోను, ఆధార్ కార్డు, టికెట్, డబ్బులు, ఈ 4 ఉంచుకోండి మీ జేబులో, ఇంకేం పెట్టుకోవద్దు. తర్వాత ఇందాక నేను చెప్పిన చెవులో దూది కానీ చూయింగ్ గమ్ కానీ పెట్టుకోండి. మీరు స్కానింగ్ చేసినప్పుడు మీకు చాలా ఈజీ, బెల్ట్ కూడా అవసరం లేదు. అప్పుడు షూ కూడా ఫుల్ షూ కాకుండా కట్ షూ అన్న వేసుకోండి, లేదా చెప్పులు వేసుకోండి. అలా ఎంత VIP లాగా వెళ్తారంటే అసలు ఎక్కడ కూడా మీరు ఏం తీయవసరంలా. పెన్ను కూడా అవసరం లేదు మీకు. పెన్ను పెట్టుకుని ప్లాస్టిక్ పెన్ను పెట్టుకోండి. పెన్నులో నాబ్ ఉండేదిగా, సౌండ్ వచ్చింది కాబట్టి అదొక్కటే మీరు చెక్కింగ్ కూడా అలౌ చేస్తాడు. పక్కన ఒక ట్రే ఇస్తాడు, ఆ ట్రేలో పడేయండి. ఇంక మీరు ట్రేలో పడేయాల్సిన ఏమి లేవు. సెల్ ఫోన్ ఒకటి పడేస్తారు, పెన్ ఒకటి పడేస్తారు. వాచ్ కూడా పెట్టుకోకపోయినా పర్వాలేదు, సెల్లో టైం వస్తుంది కాబట్టి. వాచ్ కూడా బ్యాగ్లో, లగేజీ బ్యాగ్లో పడేసేయండి. చిల్లర డబ్బులు అసలు వద్దు. పవర్ బ్యాంక్ ఒకటి మీ చేతితో తీసుకెళ్ళాలి. పవర్ బ్యాంక్ దాంట్లో అలౌ చేయట్లేదు. ల్యాప్టాప్ కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. కంపల్సరీ అయితే కానీ బై హ్యాండ్ తీసుకెళ్ళి బ్యాగ్ వేసుకొని తీసుకెళ్ళండి. అప్పుడు మీ చెక్కింగ్ దగ్గర ఏం చేస్తారు, ల్యాప్టాప్, సెల్ ఫోను, పెన్ను అన్ని ట్రైలు వేస్తారు. మీ ఒంటి మీద ఫ్రీగా ఉండి ఫ్రీగా వచ్చేయచ్చు. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు కనుక మీరు ఎలా అయితే వాడతారో అలాంటి గొలుసులు, ఉంగరాలు, వాచీలు, బ్రాస్లెట్లు ఇవన్నీ పెట్టుకెళ్ళకండి. ఇవన్నీ ఏమవుతుందంటే అండి, మనం ఏదో ఫ్లైట్ ఎక్కుతున్నాం ఫస్ట్ టైము, అన్నీ గొప్పగా ఉండాలని అన్నీ పెట్టుకొని వెళ్తారు. అక్కడ మొత్తం తీపిస్తారు, మొత్తం ట్రైలు వేస్తారు. ఆ ట్రే ఇటు వచ్చింది, హడావుడి టైం అయిపోతూ ఉండిద్ది. అక్కడ ట్రే పెట్టుకోవడానికి కుదరదు. ఆ ట్రే కొద్ది దూరం వెళ్ళిద్ది. మళ్ళీ ఒకళ్ళ ట్రేలో తేడా ఉంటే ముందుకు వెనక చెప్పుతారు. మీరంతా కన్ఫ్యూజ్ పడిపోతారు. చక్కగా ఆ ట్రే తీసుకొచ్చుకొని మళ్ళీ వాచీలు, ఉంగరాలు, గొలుసులు, బ్రాస్లెట్లు అన్నీ పెట్టుకొని నడుముకి ఇవన్నీ పెట్టుకుంటా కూర్చుంటే బెల్ట్లు టైం అయితే ఏదైనా మిస్యూజ్ కూడా అయిపోతాయి. కొంతమంది బంగారు మొలతాడు పెట్టుకుని, వెండి మొలతాడు పెట్టుకుని అలవాటు ఉంటుంది. అసలు అలాంటివన్నీ తీసి పడేసేయండి. ఒంటి మీద అసలు ఏం ఉండడానికి వీల్లేదు. చెప్పా కదండి, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆపరేషన్ థియేటర్లో కనుక మనిషిని పంపించినప్పుడు అన్నీ తీసేస్తారు తెలుసుగా. అట్లా అన్నా ఉండండి. లేడీస్ అయినా సరే, వేరే మొహమాటమే పడద్దండి. అలా మొహమాట పడి అన్నీ వేసుకొని వెళ్ళారా, అక్కడికి వెళ్ళినాక మీ టైం అంతా అక్కడ వేస్ట్ అయిపోయింది, హడావుడి పడాల్సి వచ్చింది. హ్యాపీగా జర్నీ చేసుకొని ఈ టెక్నిక్స్ అని పాటించండి. ఫ్లైట్లో హ్యాపీ జర్నీగా ఉండిద్ది. ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫర్దర్గా వీడియోలు తయారు చేస్తాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.